వెల్కమ్ టు శ్రీ మంత్రపుష్పం ఛానల్. ఓం గణేశాయ నమః. వాంఛ కల్పలత గణపతి పూజ. వాంఛ కల్పలత అంటే వాంఛ అంటే కోరిక, కల్పలత అంటే కోరినవన్నీ ఇచ్చే గణపతి అని అర్థం. ఈ పూజలో మనం నామజపాన్ని మాత్రమే చెప్పుకుంటున్నామండి. మూలమంత్రము గురువు ఉపదేశం లేకుండా చేయకూడదు. ఈ దైవిక స్వరూపంలో శరీరం యొక్క కింద భాగము లలితాంబికాదేవిగాను, పై భాగము ముఖము గణపతి రూపంలో ఉంటుంది. ఈ పూజ శుక్రవారము, చవితి, చతుర్దశి రోజుల్లో చేసుకోవచ్చు. ఈ వాంఛకల్పలత గణపతిని గరికతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ, తెల్ల జిల్లేడు పువ్వులతో కానీ పూజ చేసుకోవచ్చు. నైవేద్యంగా వరిపేలాలు, బెల్లము, దానిమ్మ గింజలు పెట్టాలి. ఎరుపు అక్షంతలతో పూజ చేయాలి. ఓం శ్రీం గం శ్రీం గణపతే నమః మంత్రము 108 సార్లు పువ్వులతో కానీ, గరిక్కు వేసుకొని కానీ మంత్రం జపించాలి. ఈ గణపతిని పూజించడం వల్ల సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, పనులలో ఏ ఆటంకాలు ఉన్నా ఆటంకాలు, వాంఛ కల్పలత గణపతిని పూజించడం వల్ల అవన్నీ తొలగిపోతాయి. మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.